కూటమి ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, బండారు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. బెనిఫిట్ షోలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బెనిఫిట్ షోల వల్ల ఎవరికీ లాభం లేదన్నారు. ఒకవేళ అనుమతించినా నియంత్రణ ఉండాలని సూచించారు. అసలు ఎవడబ్బా సొమ్మని బెనిఫిట్ షోలు వేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు నిన్న స్టేట్మెంట్ చూశాను, ఇది బెనిఫిట్ షోస్ ఆపకూడదని. నా యొక్క ఉద్దేశం బెనిఫిట్ షోస్ ఆపేయాలి. ఎందుకంటే బెనిఫిట్ షో దేని గురించి బెనిఫిట్ షో? దాని వలన ఏమవుతుంది, విపరీతంగా క్రేజ్ ఉన్న వాళ్ళు 300 రూపాయల టికెట్ 900 రూపాయలు, ఏంది ఇది? అట్లాగే పోనీ డబ్బులు పక్కన పెడదాం, విపరీతంగా క్రౌడ్స్ వచ్చేసి వేలాది మంది వచ్చేసి స్టాంపేడ్లు అవ్వకుండా ఉండటానికి బెనిఫిట్ షోలు రద్దు చేస్తేనే మంచిది. కిషన్ రెడ్డి గారు అది కక్షపూరితమైన చర్యనే అనుకోవచ్చు. పురంధేశ్వరి గారు A11 ఎలా అరెస్ట్ చేస్తారని ఆవిడ చెప్పచ్చు. కానీ నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి అది బ్రహ్మాండంగా చేశారా బాబు అని చెప్పి నేను నిన్న మెసేజ్ పెట్టాను. సినీ నిర్మాత మండలి వాళ్ళని, సినిమా వాళ్ళని, నిర్మాత మండలిని నేను థియేటర్ని ప్రశ్నిస్తున్నాను. బెనిఫిట్ షో అంటే ఎవరి బెనిఫిట్ కోసం మీరు షో వేస్తున్నారు? ఎందుకు ప్రభుత్వంతో అదనంగా పర్మిషన్ తీసుకుంటున్నారు? అంటే మీ లాభాల కోసం ప్రభుత్వం బెనిఫిట్స్ అనుమతి ఇవ్వాలా? బెనిఫిట్ ఎవరి కోసం? సమాజం కోసం. ప్రభుత్వం ఇస్తున్న పర్మిషను ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వాలా? బెనిఫిట్ షోకి ప్రజాశ్రేయస్ ఉన్నప్పుడే పర్మిషన్ ఇవ్వాలా. ఎవడో నిర్మాతల కోసం, డబ్బులు ఉన్న వాళ్ళ కోసమో బెనిఫిట్స్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలా? ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల ఇచ్చారు బెనిఫిట్స్. నియంత్రణ ఎక్కడుంది మీకు టికెట్ల మీద? ఓ పక్కన టికెట్లు నియంత్రిస్తుంది, టికెట్లు నియంత్రించమని చెప్తూ ఉన్నారు, కానీ బెనిఫిట్స్ నియంత్రణ లేదు.